ప్రకాష్ రాజ్‌కి ముందస్తు బెయిల్ వచ్చింది. ఏ కేసులో అనే అనుమానం మీకు రావచ్చు. అతను 4 రాష్ట్రాల్లో ఒకే సమయంలో 4 ఓట్లు కలిగి ఉన్నాడు అనేటువంటి ఆరోపణ మీద అతని మీద కేసు నమోదైంది. అది కోర్టు విచారణలో ఉంది. కానీ కోర్టు విచారణకి ప్రకాష్ రాజ్ హాజరు కావటం లేదు. బెంగుళూరులో కోర్టు విచారణ జరుగుతా ఉంది. బెంగుళూరు కోర్టుకి ప్రకాష్ రాజ్ వెళ్ళటం లేదు. కాబట్టి అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. నేను అప్పుడు కూడా చెప్పా. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమీ కాదు. అంటే ప్రకాష్ రాజ్ అరెస్ట్ అయితే కాడు. మేబీ ప్రకాష్ రాజ్ ఏం చెప్తాడంటే లాయర్‌ని తీసుకెళ్ళి నాకు నోటీసులు వచ్చిన విషయం తెలవదు. నేను నోటీసులు చూడలేదు. నేను నేను ఉంటున్న ఇంటి అడ్రస్‌కి నోటీసులు వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ అడ్రస్‌లో నేను ఉంటలేదు. నాకు నోటీసు సమాచారం లేకపోవటం వల్ల నేను హాజరు కాలేకపోయాను. ఇప్పుడు మీడియా ద్వారా సమాచారం తెలుసుకొని నేను కోర్టు ముందుకొచ్చాను అని చెప్తాడు అని నేను అన్నాను. కరెక్ట్‌గా యాజిటీజ్‌గా అదే చెప్పాడు. ప్రకాష్ రాజు వాళ్ళ లాయర్ ద్వారా అదే చెప్పించాడు. ప్రకాష్ రాజ్‌కి నోటీసులు సమాచారం లేకపోవటం వల్ల విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మీడియా ద్వారా సమాచారం తెలుసుకొని విచారణకు హాజరయ్యాడు అనేటువంటిది కోర్టుకి చెప్పించాడు. సో కోర్టు కూడా దాన్ని అంగీకరించి ఆ నాన్ బెయిలబుల్ వారెంట్‌ని పక్కన పెట్టేసి ప్రెజెంట్ అతనికి ఒక ముందస్తు బెయిల్, అతని అరెస్టు లేకుండా ఒక ముందస్తు బెయిల్ అతనికి ఇవ్వడం జరిగింది. సో ఇది మరీ పెద్ద కేసు కాదులేండి. అతనేందంటే ఇప్పుడు 4 చోట్ల ఓట్లున్నాయి. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఓటుంది, తమిళనాడు రాష్ట్రంలో ఓటుంది, ఆంధ్రప్రదేశ్‌లో ఓటుంది, తెలంగాణలో ఓటుంది. ఈ 4 ఓట్లు ఒక ఓటు మాత్రమే ఉంచుకోవాలి. మిగతా 3 ఓట్లు ప్రకాష్ రాజ్ తీసేయించుకోవాలి. అది ప్రకాష్ రాజ్ బాధ్యత కూడా. అసలు ఒకే వ్యక్తికి 4 చోట్ల ఓటు ఉండటం అనేది తప్పు. సరే ఆ తప్పు తెలిసి జరిగిందా? అనుకోకుండా జరిగిందా? అంటే ఏ రాష్ట్రంలో షూటింగ్‌లు చేస్తున్నప్పుడు, ఆ రాష్ట్రంలో నివాసం ఏర్పరచుకున్నప్పుడు అక్కడ ఓటు హక్కును రాపిచ్చుకున్నారా? మొత్తానికి ఏదో జరిగింది. ఇప్పుడు మిగతా చోట్ల ఉన్న ఓటుని తీసేపించుకొని ఒకే చోట ఓటు హక్కుని ప్రకాష్ రాజ్ పెట్టుకోవాలి. మరి ఏ రాష్ట్రంలో ప్రకాష్ రాజు ఓటుని పెట్టుకుంటాడు? మిగతా ఏ రాష్ట్రాల్లో తీసేస్తాడనేది చూడాలి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇది నా రాష్ట్రమే అంటాడు ప్రకాష్ రాజ్. మరి ఏ రాష్ట్రంలో ఓటు హక్కును పెట్టుకుంటాడు? మిగతా ఏ రాష్ట్రాల్లో తీసేస్తాడో చూడాలి. Please do like, share and subscribe this channel.